మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ పోస్ట్ పోన్ అవుతూ అవుతూ పిచ్చి ఆలస్యం చేస్తున్నా ఆ సినిమాకి ట్రేడ్లో ఉన్న క్రేజ్ మాత్రం కణం కూడా తగ్గట్లేదు. ప్రిన్స్ చివరి సినిమా బ్రహ్మోత్సవం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. రికార్డు లెవెల్ డిజాస్టర్గా నిలిచింది. అయినా ఆ ఫలితం యొక్క ప్రభావం కనబడడం లేదు. స్పైడర్ శాటిలైట్ రైట్స్ ఇప్పటికే రికార్డు స్థాయిలో అమ్ముడుపోగా థియేట్రికల్ రైట్స్ కూడా రెడ్ హాట్ డిమాండ్లో ఉన్నాయి. ఓవర్సీస్లో నిర్మాతలు ఎంత అడుగుతున్నారో తెలుసా? అక్షరాల 25 కోట్లు. బాహుబలి రెండో భాగం తప్ప ఏ సినిమా కూడా ఈ రేటుకి దగ్గరలో లేదు. ఇంత మొత్తం అడుగుతున్నా స్పైడర్ ఓవర్సీస్ హక్కులు చేజిక్కించుకోవడం కోసం పోటీలో ఉన్నారు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్. అయితే కుదిరితే 1-2 కోట్ల డిస్కౌంట్ ఇవ్వమని అడుగుతున్నారు. ఎటు చేసి స్పైడర్ ఓవర్సీస్ హక్కుల నుంచి 23 నుంచి 25 కోట్లు రాబట్టేలా ఉంది. ఈ రకంగా ఓవర్సీస్ మాటకొస్తే తానే నెంబర్ 1 అని మహేష్ మరోమారు నిరూపించుకున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ జైలవకుశ కూడా పిచ్చి డిమాండ్లో ఉన్న ఓవర్సీస్లో కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమా ఓవర్సీస్ హక్కుల కోసం 14 కోట్లు అడుగుతున్నాడు నిర్మాత కళ్యాణ్ రామ్. కానీ ఈ రేటు మరీ ఎక్కువ అని వెనకడుగు వేస్తున్నారట డిస్ట్రిబ్యూటర్స్. ఖైదీ నెంబర్ 150 సినిమాకు కూడా ఇంచుమించు ఇదే రేట్ చెప్తే మొదట ఎవరూ కొనడానికి ఆసక్తి చూపించలేదు. చివరికి రామ్ చరణ్ రేటు తగ్గించి 10 కోట్లకు అమ్మేసుకున్నారు. రామ్ చరణ్ని ఫాలో అవుతూ కళ్యాణ్ రామ్ కూడా కొంచెం రేటు తగ్గిస్తేనే మంచిదేమో. ఎందుకంటే నిర్మాతలు అక్కడి పంపిణీదారుల కష్టాల్ని అర్థం చేసుకోవాలి. బ్రహ్మోత్సవం, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు భారీ డిజాస్టర్లుగా నిలిస్తే సినిమాలు బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా ఇటు జనతా గ్యారేజ్ అటు ఖైదీ నెంబర్ 150 రెండు ఓవర్సీస్లో యావరేజ్గా ఆడాయి. ఇలా మునిగిపోయిన సమయంలో ఈ రేట్లు చూస్తే కళ్లల్లో నీళ్లు రాకుండా ఉంటాయా?